హాయ్ హలో అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో పల్లీలు బెల్లంతో హెల్దీ లడ్డు రెసిపీని అయితే చూపించబోతున్నాను. బలహీనంగా ఉన్న పిల్లలైనా లేదా పెద్దవాళ్ళైనా సరే రోజుకు ఒక లడ్డు తీసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది. మరి మృదువైన ఈ టేస్టీ లడ్డులను చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను, వచ్చేయండి. ఈ లడ్డులను ప్రిపేర్ చేయడం కూడా పెద్ద ప్రాసెస్ ఏం కాదు, జస్ట్ 5 minutes లోనే ప్రిపేర్ చేసేయచ్చు. ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయిని పెట్టుకొని నేను ఈ లడ్డులు ప్రిపేర్ చేయడానికి 1 కప్పు పల్లీలను అయితే తీసుకుంటున్నాను. మీరు ఎంత క్వాంటిటీలో ఈ లడ్డులను ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి గ్లాస్ తో గానీ లేదా బౌల్ తో గానీ పల్లీలను కొలిచి తీసుకోండి. అయితే ఈ పల్లీలను మంటను హై ఫ్లేమ్ లో ఉంచి వేపుకోవడం కంటే మంటను మీడియం టు లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపుకోవాలి. అయితేనే మనకి పల్లీలు లోపల వరకు వేగి ఈ లడ్డూల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పల్లీలు అనేవి పూర్తిగా చల్లారిపోయాక వీటన్నింటిని మిక్సీ జార్ లోకి అయితే తీసుకోండి. ఇప్పుడు మిక్సీకి ఉన్న మూతను కవర్ చేసి ఈ విధంగా మెత్తని పొడిలాగా మిక్సీ పట్టి తీసుకోవాలి. మళ్ళీ మిక్సీ జార్ లోకి 1 కప్పు పల్లీలకు 1/2 కప్పు బెల్లం ని తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మీరు స్వీట్ కొంచెం ఎక్కువగా తినే వాళ్ళైతే 1 కప్పు బెల్లం ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన బెల్లం ని మనం మిక్సీ పట్టి పక్కన ఉంచుకున్నాం కదా పల్లీల పొడి, అందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మీ దగ్గర యాలకుల పొడి ఉంటే యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఇందులోకి ఇలా యాలకుల పొడిని యాడ్ చేయడం వల్ల ఈ లడ్డూల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. అయితే ఈ లడ్డూలోకి ఇలా 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కంపల్సరీగా తీసుకోవాలి. ఇలా నెయ్యిని కూడా యాడ్ చేసిన తర్వాత వీటన్నింటిని ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. తర్వాత మీకు కావాల్సిన సైజులో లడ్డూలను చేసుకోవడమే. లడ్డూలను మనం ఒక 15 days వరకు మంచిగా స్టోర్ చేసుకోవచ్చు. చూడండి మనకి లడ్డూలు అనేవి ఎంత బాగా వచ్చాయో. బ్లడ్ లేని వాళ్ళకైనా లేదా బక్కగా ఉన్న పిల్లలకైనా ఇలా లడ్డూలు ప్రిపేర్ చేసి వాళ్ళకి రోజుకొకటి ఇవ్వడం వల్ల వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిది. వీటి టేస్ట్ అయితే చెప్పక్కర్లేదు, చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ సమ్మర్ హాలిడేస్ లో పిల్లలకు ఏం స్నాక్స్ పెట్టాలి అనే థాట్ వచ్చి రాగానే ఇలా లడ్డూలను చేసి పెట్టండి. వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిది అండ్ చాలా ఇష్టంగా తినేస్తారు. మరి లేట్ చేయకుండా ఈ లడ్డూలను మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.